అడవి బిడ్డ నేలకొండ భగవత్ కేసరి. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల వీడియోస్ అనేవి రీచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, ఆదిపురుష్. ఈ మూవీ నుంచి ఫైనల్ కట్ రెడీ అయిపోయి స్క్రీనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మూవీ నుంచి సెన్సార్ అండ్ రన్ టైమ్ అయితే రివీల్ చేశారు. మూవీ సెన్సార్ యూ, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 59 minutes వరకు అయితే ఉండబోతుంది. నెంబర్ 2, డైరెక్టర్ పవన్ కుమార్ గారి డైరెక్షన్లో వస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం ధూమం, స్టారింగ్ ఫహద్ ఫసిల్. మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆల్ లాంగ్వేజ్వి. సో ట్రైలర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ పవన్ కుమార్ గారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ అయితే ఇస్తారు. అతని మూవీస్ కానీ మీరు చూస్తుంటే మీకే తెలిసే ఉంటుంది, లైక్ లూసియా, యూటర్న్ మూవీస్ వచ్చేసి. సో ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. June 23కి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 3, OMG 2. ఇది OMG 1కి సీక్వెల్గా అయితే వస్తుంది, స్టారింగ్ అక్షయ్ కుమార్. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. August 11 in 2023 ఇయర్. ఈ మూవీతో పాటు 2 హిందీ బిగ్ మూవీస్ అనేవి క్లాష్ అవబోతున్నాయి. అవే యానిమల్ అండ్ గదర్ 2. నెక్స్ట్ నెంబర్ 4, OG. రీసెంట్గా ఈ మూవీ నుంచి బిగిన్ అయి ఉన్న షెడ్యూల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే జాయిన్ అయితే అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసి తమిళ్ యాక్టర్ అర్జున్ దాస్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో అది నెగిటివ్ రోల్ అయితే అయి ఉండొచ్చు. నెంబర్ 5, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వస్తున్న ఫిలిం ది వ్యాక్సిన్ వార్. ఈ మూవీకి సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ అనేది టుడే అయితే బిగిన్ చేశారు. ఈ షెడ్యూల్ అనేది మరికొన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక సెన్సేషనల్ స్టోరీ అనేది త్వరలో మనం బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 6, భగవత్ కేసరి. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే లుక్స్ లైక్ గుడ్. అనిల్ రావిపూడి గారు బాలకృష్ణ గారిని మాస్ అండ్ న్యూ లుక్లో మనకి ఈ మూవీలో చూపించబోతున్నారు. సో టీజర్ అయితే చూడడానికి బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా అదిరిపోయి, ఎస్పెషల్లీ ఆ హిందీ చౌ డైలాగ్ అయితే అదిరిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు టీజర్ నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ దసరాకి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, అర్థమైందా అర్జున్ కుమార్. ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే చూడడానికి బాగానే ఉంది. ఈ సిరీస్లో ఒక ఇంటర్న్ లైఫ్ స్టోరీ అనేది మనకి చూపించబోతున్నారు. సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు June 30 ఆన్ ఆహా తెలుగు. నెంబర్ 8, గోపీచంద్ 31st ఫిలిం, డైరెక్టర్ హర్ష. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అనేది June 12కి అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 9, ఆదిపురుష్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి బుకింగ్స్ వచ్చేసి ఈ సండే నుంచి అంటే టుమారో నుంచి మనకి అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. నెంబర్ 10, DC స్టూడియోస్ లాంచ్ చేస్తున్న ఫిలిం బ్లూ బీటిల్. ఇది యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన న్యూ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అయిపోయింది. 2 minutes 26 seconds అయితే ట్రైలర్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ ఆఫీషియల్ ట్రైలర్ అనేది మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న ఫిలిం యానిమల్, స్టారింగ్ రణబీర్ కపూర్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మనకి ప్రీ టీజర్ని టుమారో మార్నింగ్ 11 AM యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రీ టీజర్ ఒకటే. మనకి ఫుల్ టీజర్ని వచ్చేసి ఆదిపురుష్ మూవీ ప్రింట్కి అటాచ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, తలపతి విజయ్ గాంచ్ వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం లియో. విజయ్ గారి బర్త్డే ఈ మంత్లో అయితే ఉంది. సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు అయితే కన్ఫర్మ్ చేసుకోన్నారు. బిగ్ అప్డేటే మూవీ నుంచి వస్తుంది అని చెప్పేసి, లైక్ అది ఆఫీషియల్ టీజరే అయి ఉండవచ్చు. ఇక్కడ ఒక రూమర్ అయితే వచ్చింది. ఆ రూమర్ ఏంటంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ వచ్చేసి June 22కి అయితే ఉండబోతుంది. ఇది ఓకే. టీజర్ అయితే మనకి పక్కా వస్తుంది. బర్త్డే స్పెషల్గా టీజర్స్, పోస్టర్స్ ఇలాంటి ఏదో సంథింగ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. బట్ ఉన్న రూమర్ వచ్చేసి ఈ అఫీషియల్ టీజర్కు వచ్చేసి కమల్ హాసన్ గారు వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారంట. ఇది ఎంత మాత్రం ట్రూ అనేది తెలియదు. కమల్ హాసన్ గారు ఈ లియో మూవీ టీజర్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అని చెప్పేసి, ఒకవేళ ట్రూ అయితే బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో చూడాలి మరి. టీజర్ రిలీజ్ అయ్యే వరకు June 22 వరకు అయితే వెయిట్ చేయండి. మనకి బర్త్డే స్పెషల్గా పోస్టర్స్ అలానే ఆఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13, 2022 ఇయర్లో వచ్చిన హిందీ సూపర్ హిట్ ఫిలిం సియా. ఇది క్రైమ్ డ్రామా ఫిలిం.
ఈ మూవీని జూన్ 16th నుంచి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 తమిళ రాసన్ స్టారింగ్ విజయ్ యాంటోనీ. రీసెంట్గానే ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. నా ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అనేది చేస్తున్నారు. జూన్ 16th నుంచి G5 ప్లాట్ఫామ్లో ఈ మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్. నెక్స్ట్ నెంబర్ 15 కాజోల్ లీడోలో వస్తున్న డ్రామా సిరీస్ ది ట్రయల్. ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జూన్ 12th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్. నెంబర్ 16 మోడర్న్ లవ్ చెన్నై. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ రొమాంటిక్ డ్రామా యాంథాలజీ సిరీస్. సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. గూగుల్ IMDb రేటింగ్ 7.6 out of 10 అయితే ఉంది. సో రీసెంట్గా రిలీజ్ చేసినప్పుడు తమిళ వర్షన్ ఒకటే రిలీజ్ చేశారు. నా ఇప్పుడు తెలుగు వర్షన్ అనేది యాడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 17 NBK 109 మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ, ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ 2024 ఇయర్ ప్రారంభంలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇంకా ఈ మూవీ నుంచి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఫ్యూచర్లు అయితే రావాల్సి అయితే ఉంది, లైక్ కాస్ట్ అండ్ క్రూ. నెంబర్ 18 సినిమా బండి మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వస్తున్న న్యూ ఫిల్మ్ గురించి. ఇందులో మెయిన్ లీడ్గా అనుపమ కనబడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే మలయాళం నుంచి మరొక యాక్టర్ కూడా ఇందులో యాక్ట్ చేయనుంది, తనే దర్శన రాజేంద్రన్. నెక్స్ట్ నెంబర్ 19 ఏజెంట్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. జూన్ 23rd నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి మూవీ అనేది చూడడానికి దొరుకుతుంది. ఎడిటెడ్ న్యూ వర్షన్లో కొన్ని సీన్స్ అనేవి మూవీ నుంచి డిలీట్ చేసి న్యూ సీన్స్ అనేవి యాడ్ చేసి న్యూ వర్షన్లో జూన్ 23rd నుంచి మూవీ మనకి అందుబాటులో అయితే ఉంటుంది ఆన్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 20 హలో మీరా స్టారింగ్ గార్గయి ఎల్లా ప్రగడ. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. సో ఈ మూవీ ఇప్పుడు మనకి ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంది, తెలుగు అండ్ తమిళ వర్షన్స్. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.